ముప్పైతు మాం దేవ సఖ కీర్తిశ్చ మణినాసః ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దధాతు మే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మీయులారా, మార్చి మాసంలో వృశ్చిక రాశి వాళ్లకు ఎలా ఉంటుంది, ఏ విధమైన శుభ ఫలితము అశుభ ఫలితం అనేటువంటిది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా 7వ తారీఖు బుధుడు మీ రాశికి 5వ ఇంటికి వస్తున్నారు, పూర్వపుణ్య స్థానానికి. అదే 7వ తారీఖు శుక్రుడు సుఖస్థానానికి వస్తున్నారు అనమాట. చాలా ప్లస్ పాయింట్. 14వ తారీఖు దాకా సూర్యుడు అయితే మీకు అస్సలు బాగోలేదు. 14వ తారీఖు తర్వాత అయితే సూర్యుడు పూర్వపుణ్య స్థానానికి, పంచమ స్థానానికి, సంతాన స్థానానికి వస్తారు. ఆయన దశమాధిపతి కాబట్టి చాలా వరకు ప్లస్ పాయింట్. ఇదే కాకుండా 14వ తారీఖు వరకు శత్రుస్థానంలో ఉండి 14వ తారీఖు మిత్రులు ఇంటికి వస్తున్నారు, అది కూడా మీకు ప్లస్ పాయింట్. ఇక 15వ తారీఖు కుజుడు చతుర్థానికి వస్తున్నారు, మీ రాశ్యాధిపతి, అది పాజిటివే. అదే కాకుండా 25వ తారీఖు బుధుడు 6వ ఇంటికి వస్తున్నారు, మంచిది కాదు. శుక్రుడు 31వ తారీఖు ఉచ్చస్థానానికి వస్తున్నారు, అది మంచిది. ఇక 9వ తారీఖు అమావాస్య, ఆ రోజే శనీశ్వరుడు జయంతి ఉంది కాబట్టి శనీశ్వరుని ప్రార్థన చేసుకోండి. అదే కాకుండా 8వ తారీఖు మహాశివరాత్రి వేడుకలు, ఆ స్వామిని ఆరాధన చేయండి. ఇక 25వ తారీఖు వ్యాస పున్నమి రోజు, చాలా విశేషమైన పౌర్ణమి. సరే చూడండి, మీ ఒక రాశికి అధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ భావంలో ఉన్నాడు. మీ శరీరానికి, మీరు చేసేటువంటి అప్పులకి, మీ ఆరోగ్యం చెడేటువంటి విచారము, రోగము, తర్వాత శత్రువులు, ఇవన్నిటికీ అధిపతి కుజుడు చతుర్థ భావంలో ఉన్నాడు. ఇది ఒకటి. మీ వ్యయస్థానానికి, అంటే మీరు ఏమైనా పోగొట్టుకోవాలంటే వ్యయము, 12వ అంటే అధిపతి. శుభకార్యము, పార్ట్నర్షిప్ బిజినెస్, పెళ్ళిళ్ళు, ఇవన్నీ జరగాలంటే మీకు సప్తమాధిపతి బాగుండాలి. సప్తమాధిపతి మరియు ద్వాదశాధిపతిను సుఖస్థానంలో 4వ ఇంట్లోనే ఉన్నారు, అంటే కుజుడు శుక్రుడు 4వ ఇంట్లో ఉన్నారు. ఇక మీకు ధైర్యాన్ని, శౌర్యాన్ని, విజయాన్ని ఇచ్చేటువంటి గ్రహము, తల్లి సౌఖ్యము, తర్వాత సుఖము అనేటువంటిది మీకు ఇవ్వాలంటే అది మీకు చతుర్థాధిపతి అయినటువంటి శని పరమాత్ముడు చతుర్థ భావంలోనే ఉన్నారు. అంటే 4వ స్థానాన్ని మనం సుఖస్థానం అంటాము. సుఖస్థానంలో కుజుడు, శుక్రుడు మరియు శనిగ్రహము, త్రిగ్రహ యోగం అనేటువంటిది మీకు దొరుకుతుంది. ఈ యోగం గురించి మీకు శ్లోకం సమేతంగా చెప్తాను. దానికి ముందు ద్వితీయాధిపతి, పంచమాధిపతి, మీ గురుబలం లేదండి. వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం లేదు. అయితే ఇంకా మార్చి మాసం వీడియో చేస్తున్నాను నేను ఇప్పుడు. నెక్స్ట్ ఇంకొక వీడియో చేశానంటే ఏప్రిల్ మాసంలో ముగిసిపోయింది. మే నుంచి మీకు గురుబలం అనేటువంటిది ఉంటుంది. గోల్డెన్ టైమ్స్ మీకు షురు అవుతుంది. అది కూడా చాలా ప్లస్ పాయింట్ అవుతుందండి. మీకు భగవంతుని ఆశీస్సులు ఖచ్చితంగా మీకు ఎక్కువగానే దొరుకుతుంది. ఏ విధంగా నెగటివ్గా యోచన చేయకండి. అది చాలా వరకు నేను పాజిటివ్గా చెప్తాను మీకు. తర్వాత విషయం ఏమంటే, ఇప్పుడు ఆ భగవంతుడైనటువంటి గ్రహము, గురుగ్రహము మీకు ధనము, కుటుంబము, వాకు, విద్య, ఈ స్థానాలకు అధిపతి. పంచమ స్థానం అంటే సంతాన స్థానానికి అధిపతి. ఆయన మీకు షష్ఠ స్థానంలో మిత్ర ఇంట్లో, మీ ఒక రాశికి అధిపతి అయినటువంటి కుజుని ఇంకొక ఇంట్లో ఉన్నారు కాబట్టి కుటుంబంలో సౌఖ్యము, ధనవృద్ధి, మీ పేరుకు మాటకు మంచి బలము, కల్వి అంటే విశేషంగా విద్యాభ్యాస క్షేత్రంలో ఉండేటువంటి విద్య చాలా వరకు ఉంటుంది. పరీక్షల్లో మీకు సక్సెస్ ఉంటుంది. సంతానం అభివృద్ధి అవుతుంది, పూర్వపుణ్యము లభిస్తుంది. ఇక రాశి నుంచి లాభాధిపతి, అదృష్టాధిపతి అయినటువంటి బుధుడు బాగోలేదు. బుధుడు అయితే మీకు ఖచ్చితంగా బాగోలేదు. లాభస్థానాధిపతి, అదృష్టాధిపతి కాబట్టి ఈ నెల పూర్తిగా మీరు బుధుని దేవాలయానికి వెళ్ళండి. అంటే నవగ్రహాలకి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణ చేసేదాని నుంచి బుధుని యొక్క అనుగ్రహం అనేటువంటిది మీకు దొరుకుతుంది. సంతోషంగా ఉంటారనమాట. ఇక మీకు దశమాధిపతి అయినటువంటి సూర్యుడు అస్సలు బాగోలేదండి 14వ తారీఖు వరకు. అదే 14వ తారీఖు తర్వాత పూర్వపుణ్య స్థానానికి వెళ్ళేటువంటి సూర్యుడు దశమాధిపతి కాబట్టి ఉద్యోగంలో అభివృద్ధి, సంతాన వృద్ధి, పూర్వపుణ్యం అనుకూలము, ఆస్తులు మీకు చేరేటువంటిది, ఎంత సంతోషం మీకు లభిస్తుందంటే చాలా వరకు పాజిటివ్ అండి. 14వ తారీఖు తర్వాత చాలా విశేషంగా ఉంటుందన్నమాట. ఇక సూర్యుడు అయితే ఓకే, బుధుడు అయితే నవగ్రహానికి ప్రదక్షిణ చేయాలన్నమాట. ఇక గురువు కూడా మీకు ఓకే. అయితే కుజుడు, శుక్రుడు, శని ఏ ఒక రోల్ ప్లే చేస్తారు చూద్దాం మనం. వదంతి విద్యా జననీ సుఖాని సుగంధగో బంధు మనోగుణాంశ్చ మహీపయా నక్షితి మందిరాణి చతుర్థ భావ ప్రభవాని తజ్ఞాః అనేటువంటి ఒక శ్లోకం. ఏం చెప్తుంది ఈ శ్లోకము? విశేషంగా 4వ ఇంట్లో గోచారములో
శని శుక్రులు కుజులు ఉంటే ఏం ఫలితము? ముందుగా శుక్రుని ఫలం చూస్తాము. సువాహన సుమందిరాభరణ వస్త్ర సుగంధకే అనేటువంటి శ్లోకం. చతుర్థంలో మిత్రుల స్థానంలో గోచారంలో శుక్రుడు 4వ ఇంట్లో ఉండేదాని నుంచి వాహన యోగము, గృహయోగము, ఆభరణ యోగము, వస్త్ర యోగము, సుగంధ ద్రవ్యాలు కొనేటువంటిది, సకల భోగ భాగ్యములు మీకు సమృద్ధిగా ఉంటుంది. అదే కాకుండా సుఖాని సర్వాణి కరోతి, అన్ని చోట్ల అన్ని విషయంలో సుఖం అనేటువంటిది మిమ్మల్ని పుడుకుంటూ వస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు చాలా బాగుంటుంది. తర్వాత తల్లి ఆశీర్వాదం మీకు దొరుకుతుంది. కాంతిపూర్ణమైన దేహము, ముఖంలో వర్చస్సు వృద్ధి అవుతుంది. తర్వాత ఏదే ఒక బ్యూటీ రిలేటెడ్, అందం రిలేటెడ్గా ఏ బిజినెస్ కానీ, వ్యాపారం కానీ, లేదంటే ఈ యొక్క సినిమా ఫీల్డ్ కానీ, ఏ ఫీల్డ్లో అయితే కూడా మీకు సక్సెస్ అనేటువంటిది శుక్రుని వల్ల మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఇక శనీశ్వరుడు చతుర్థ భావంలో స్వగృహంలో ఉంటే ఏం ఫలము? అదే చతుర్థ భావంలో శత్రుస్థానంలో ఉంటే నెగటివ్ అండి. స్వగృహంలో ఉండేది నుంచి ఏం ఫలము ఏం చెప్తుంది? సేమ్ అదే, అమ్మ తల్లి ఆశీర్వాదము, వాహన యోగము, తర్వాత రోగముక్తమైన శరీరము అనేటువంటిది దొరుకుతుంది. మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది. బంధువులు మిమ్మల్ని చాలా మీ గురించి బాగా పెద్దగా చెప్పుకుంటారు. కలహం అనేటువంటిది దూరం అయిపోతుంది. స్త్రీల నుంచి ఆశీర్వాదం అంటే వాళ్ళ సహకారం ఎక్కువగా ఉంటుంది. తల్లి ఆశీర్వాదం రోజు తీసుకోండి, చాలా మంచిది. పరదేశ స్థల వాసం అంటే విదేశీ ప్రయాణం అనేటువంటిది మీకు దొరుకుతుంది. హృదయ రోగం ఉంటే కూడా మీకు తగ్గిపోతుంది. శుభ వర్గము మీకు అభివృద్ధి అయ్యి చాలా సంతోషంగా ఉంటారు శని వల్ల కూడా. ఇక కుజుడు కూడా చతుర్థ భావంలో ఉన్నాడు కాబట్టి సహృది విసృహనాత్మృక్షోణి సుఖాలయ వాహన, సేమ్ అదే చెప్తుంది. సుఖ, ఆలయ, మిత్రాలు, వాహనము, గ్రహము, వాహనం నుంచి యోగము, వాహనం సేల్స్ సర్వీస్ చేసేటువంటిది, వాహనం నమ్మి జీవనం చేసేటువంటి వాళ్ళు కూడా చాలా బాగా ఉంటుంది. వాహన అపఘాతాలు కూడా ఏవి కూడా మీకు కాదు, అయితే కూడా చాలా చిన్నగా అవుతుంది, చాలా పెద్దగా ఏమి ఉండదు. శస్త్రచికిత్స ఉండేటువంటి రోగం వస్తే కూడా మీకు ఈ మాసంలో దూరం అయిపోతుంది. చాలా సంతోషం ఉంటారు. దుష్ట ప్రవృత్తి అనేటువంటిది దూరం అయిపోతుందండి. చెడుదంతా నివృత్తి అయిపోతుంది. చాలా సంతోషంగా ఉంటారు. ఇదే కాకుండా మరి జనరలైజ్గా చూసేటువంటిది అయితే ఆనందంగా ఉండేటువంటి వాతావరణం మీకు దొరుకుతుంది. మీ పై అధికారుల నుంచి మీకు మంచి ఫలితం ఉంటుంది. వృత్తిపరంగా అంటే మీరు చేసేటువంటి పనిలో మీకు అభివృద్ధి ఉంటుంది. ఉత్సాహం ఎక్కువగా ఉండి ఉద్యోగంలో మీకు సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. 10 మంది మీ గురించి చాలా బాగా మాట్లాడుకుంటారు. సమాజంలో ఎక్కువగా మీకు మంచి పేరు దొరుకుతుంది. పేరుతో పాటు విజయం కూడా మీకు ప్రాప్తి అవుతుంది. అదే కాకుండా అభివృద్ధి అనేటువంటిది అన్ని పట్ల మీకు దొరుకుతుంది. ఇదే కాకుండా చూడండి, ద్రవ్య లాభము, ధన లాభము, కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిన ఖర్చులు ఎక్కువ అవుతుంది. సంతానం కూడా అపేక్షంగా ఉంటే మార్చి మాసంలో చాలా బాగుంటుంది. అన్ని విషయంలో కూడా విజయం ప్రాప్తిగా ఉంటుంది. కానీ కాస్త జాగ్రత్త పడండి, బుధుడు బాగలేదు కాబట్టి మీ వ్యాపారంలో ఫెయిల్యూర్ అయ్యేటువంటిది, లేదంటే మోసపోయేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ధైర్యము మీకు ఉన్నా కూడా ఈ మోసం అయితే ఉంటే నన్ను చూసుకుని ఉండేకయ్యలేదు. కాబట్టి చాలా ప్లాన్డ్గా ఉండాలన్నమాట. ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ దానికి అడాప్ట్ చేసుకోవాలన్నమాట. సుఖ సంపద మీకు వృద్ధి, ఆస్తి ఖరీదానికి చాలా బాగుంటుంది. కీర్తి వృద్ధి ఉంటుంది. కుటుంబంలో సౌఖ్యము, ఆనందము, ఉన్నతి అంటే కుటుంబాల కోసం మీరు జీవనం చేస్తారు. చాలా వరకు బాగుందని చెప్పొచ్చు. వృశ్చిక రాశి వాళ్ళు ఏమీ బెంగ పెట్టుకోకండి. ఖచ్చితంగా మీకు భగవంతుడు ఈ మార్చి మాసంలో చాలా వరకు మీకు ఆశీర్వాదం అనుగ్రహిస్తున్నారు. అయితే మీరు సాధ్యమైతే బుధుని శ్లోకాన్ని చెప్పుకోండి. ఓం బుధాయ నమః అనుకోండి, లేదంటే ప్రియంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యం అనేటువంటి బుధుని శ్లోకాన్ని మీరు చెప్పేటువంటిది కూడా మీకు చాలా వరకు మంచిది. బుధుడు వేస్తే ఇంకే గ్రహాలు మీకు నెగటివ్ లేదు. మార్చి మాసంలో వృశ్చిక రాశి వాళ్ళు చాలా బాగుంటారు. మార్చి ఏప్రిల్ వెయిట్ చేసేయండి. మే నుంచి మీకు గురుబలం ఉంది, వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేస్తే ఖచ్చితంగా గురు ఆశీర్వాదం అనేటువంటిది మీకు ఖచ్చితంగా దొరుకుతుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను దినము పూజ చేసేటువంటి అమ్మవారు అన్నపూర్ణేశ్వరి ఆశీర్వాదము, అనుగ్రహము అనేటువంటిది మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండని చెప్పి ప్రార్థన చేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.